నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. త్రిసభ్య కమిటీకి హాజరయ్యారు. అంబర్పేట మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చారో ఏం చెప్పారు? కొరియన్ కమిటీ గారి ముందట మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగిన పరిణామాలు, మళ్ళా మొన్న లోక్సభలో జరిగిన పరిణామాలు మొత్తం కూడా వివరించడం జరిగింది. అంబర్పేట నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. చివరిగా పెద్దలు హనుమంతరావు గారు గెలిచిన అప్పటి నుంచి ఎవ్వరు కూడా గెలవలేదు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్కు అక్కడ 2% శాతమే వచ్చింది. నేను పోటీ చేసినప్పుడు 13%, మొన్న పార్లమెంట్ శాతంలో 31% మేము ఓట్ పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది. సో ట్రెమెండస్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ గ్రోత్ అవ్వడం జరిగింది. కానీ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే 40,000 మెజార్టీతో గెలిచిండో ఆ కాలేరు వెంకటేష్ గారు ఈసారి 16,000 ఓట్లే రావడం జరిగింది ఆయనకు. సో మొత్తం ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది. కాబట్టి హైదరాబాద్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా అంతా కూడా బీజేపీకి మొత్తం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే పనిచేసి ఆ ముగ్గురు క్యాండిడేట్లు గెలవడానికి పరోక్షంగా వాళ్ళు దోహదపడ్డారని చెప్పేసి కమిటీ ముందట ముక్తకంఠంతో అందరు నాయకులు కూడా సేమ్ అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీరు జూబ్లీహిల్స్ మీకు క్యాడర్ ఉంది, అలాగే ఖైరతాబాద్ నుండి మీరు అంతా వర్క్ చేసుకున్నారు. చివరిలో మాత్రం అంబర్పేటకి ఇచ్చారు. ఇవ్వడం వల్ల కూడా మీకు నష్టం జరిగిందా? అదే కమిటీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఖైరతాబాద్లో ఇన్ని రోజుల నుంచి పనిచేసింది కాబట్టి మీకు ఖైరతాబాద్ టికెట్ రాకుండా అంబర్పేట వచ్చింది. అయినా కానీ కూడా మీరు ఒక సైనికుని లేక అక్కడ పోటీ చేసి ఎక్కడైతే 2% శాతం ఉన్న కాన్స్టిట్యున్సీలో మీరు 31% తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు అభినందించారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇంత ఓట్ పర్సెంటేజ్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా క్రమశిక్షణతో పనిచేసేస్తే అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా రానున్న ఎలక్షన్స్లో మనం గెలవడం జరుగుతుందని చెప్పింది. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో కూడా అందరం కూడా గట్టిగా పనిచేస్తే మనం తప్పకుండా మళ్ళీ ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మనం డెఫినెట్గా గెలవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫలితం వస్తే హైదరాబాద్ వరకు మాత్రం విచిత్రంగా మరొక ఫలితం వచ్చింది. కేవలం ఇబ్రహీంపట్నం గెలిచింది. ఈ మధ్యకాలం కంటోన్మెంట్ గెలిచింది. భవిష్యత్తులో మరికొద్ది నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి బలోపేతం చేయనున్నారు? హైదరాబాద్ పైన ఎట్లా దృష్టి పెట్టున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా పట్టు సాధించారు? మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు చూసిండ్రు, హైదరాబాద్లో మన సికింద్రాబాద్ పార్లమెంట్ మనము 43,000 మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. మీరు లాస్ట్ టైం చూస్తే మన 4,50,000 ఓట్లు మైనస్ ఉంటే ఈసారి 33,000కి తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కూడా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలకు ఒక రెఫరెండం కింద 4,50,000 ఓట్లు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్లోనే మనకు పెరిగినాయంటే ఇది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన రెఫరెండం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పనితీరుతోటి ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా మేము గెలవబోతున్నాం. అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నాం. అన్ని కార్పొరేటర్స్ కూడా మేము గెలవబోతున్నాం. అందరం కూడా పనిచేస్తాం. డీసీసీ అధ్యక్షుని కింద నా బాధ్యతగా కూడా నేను నా డీసీసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్ కూడా గెలిపించే విధంగా నేను ఇప్పటి నుంచి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళకి తెలియడం జరిగింది. సో నగరానికి చెందిన చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న వార్త వస్తుంది. 6 కూడా సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్సీలు కూడా సిద్ధంగా ఉన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమేంత? ఎవరెవరు చేరబోతున్నారు? మీరు చూస్తూనే ఉన్నారు, అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు, ఆయన పరిపాలన వైపు చూస్తున్నారు. ఎందుకనంటే మొన్న ఎలక్షన్స్లలో మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి అప్పగించిండు కేసీఆర్. కాబట్టి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని బీజేపీ కింద పనిచేయలేక అందరు నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రేవంత్ రెడ్డి గారితో పనిచేయాలని చెప్పేసి నాయకులందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. సరే శ్రావణ మాసం ఆషాఢ మాసం అని ఈ మంచి దినాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది కూడా జాయిన్ అవుతారు. మీకు రానున్న రోజులలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవ్వడం జరుగుతుంది. సో మీరు పోటీ చేసిన, అలాగే మీపై గెలిచిన కాలేరు వెంకటేష్ కూడా కాంగ్రెస్లోకి వస్తున్న వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలి. ఎవరైనా కాంగ్రెస్ విధి విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుతా అంటే వాళ్ళకి అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటే డెఫినెట్గా స్వాగతిస్తాం. ఎందుకంటే మా అధిష్టానం కూడా అదే చెప్పింది, అన్కండిషనల్గా ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తే వాళ్ళు ఎవరినైనా కానీ కూడా చేర్చుకోవాలని చెప్పిండ్రు. మేము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తే కూడా మేము చేర్చుకుంటాం. కానీ హరీష్ రావు ఇదే చివరిగా చెప్పండి, హరీష్ రావు మాత్రం చేరికల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, బీఆర్ఎస్ కూడా చేరికల వల్ల చాలా నష్టపోయింది, చేరికలు సరైనది కాదని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళకు అది అయిందా? వాళ్ళకు అంటే సోయ వచ్చిందా? ఇన్ని రోజులు మత్తులు ఉన్నారా? 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన పనితోటే దేశమంతా కూడా ఇట్లా తయారైంది. ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఈ వ్యవస్థను తీసుకొచ్చిందే కేసీఆర్. ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొని అవహేళన చేసిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు అపోజిషన్ స్టేటస్ లేదని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఉంటే ఆయన సస్పెండ్ చేసి అసెంబ్లీకే రాకుండా
ఆయన మీద ఎంత దుర్మార్గంగా చేసిండు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన అహంకారానికి ఆయనకు బుద్ధి చూపించిండ్రు. అక్కడ ఏ విధంగానైతే జగన్కి బుద్ధి చూపించిండ్రో సేమ్గా కేసీఆర్ కూడా అదే చూపించిండ్రు. కాబట్టి ఆ పార్టీలో ముగ్గురు వాళ్ళు తప్పించి మిగతాలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తారు. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోబోతుందా కాంగ్రెస్? వాళ్ళంతలో వాళ్ళే వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా విలీనం చేస్తాం. వాళ్ళు చూపించిన మార్గదర్శనమే మేము పాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి చెప్తున్న విషయాలు. తప్పకుండా ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం బరాబర్. ఒకవేళ బీఆర్ఎస్పై విలీనం అయితే విలీనం కూడా చేర్చుకుంటాం. కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఇంకా ఎవరు ఉండరని కూడా ఆయన కుండ బద్దలు కొట్టిన సందర్భం మాత్రం చూడవచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.